శ్రావణ శనివారాలు మొదలైనాయి కదా. వరలక్ష్మి పూజకి మొట్టమొదట తొలుత పెట్టే నైవేద్యము పంచామృతము. పంచామృతానికి కావాల్సింది మొదట 1 గ్లాసు పాలు తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో పాలు తీసుకున్నామో అదే గ్లాస్తోనే అర్ధ గ్లాస్ మాత్రమే పెరుగు తీసుకోవాలి. తరువాత నెయ్యి 1 టేబుల్ స్పూన్, అరటిపండు ఇలా స్లైస్గా కట్ చేసుకోవాలి. ఇంకొక దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాపిల్ ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 యాపిల్ కట్ చేసుకున్నాను. 7 టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకుంటున్నా. దానిమ్మ పండు గింజలు ఇలా వలుసుకోవాలి. 1 టేబుల్ స్పూను తేనె తీసుకోవాలి. ఇవి ఒక బౌల్లోకి తీసుకొని కలుపుకుందాం. మొదటగా 1 గ్లాస్ పాలు తీసుకున్నాం కదా, ఈ బౌల్లోకి ఇలా వేసుకోవాలి. తరువాత పెరుగు దీనిలోకి వేసుకోవాలి. తరువాత మొదట చిన్నగా కట్ చేసుకున్నటువంటి అరటిపండుని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ అరటిపండు చిన్న ముక్కలను మాత్రము ఇలా అన్నీ ఇట్లా చిదుముకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి యాపిల్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. చక్కెర వేసుకోవాలి. తరువాత నెయ్యి ఇందులోకే వేసుకోవాలి. హనీ వేసుకోవాలి. స్లైస్గా కట్ చేసుకున్నటువంటి బనానా ఇప్పుడు ఇందులోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా అంతా ఇలా కలుపుకోవాలి. చివరగా దానిమ్మ పండు గింజలను ఇందులోకి వేసుకోవాలి. షుగరు తేనె అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు పంచామృతము రెడీ. ఈ పంచామృతాన్ని శ్రావణ శనివారాలప్పుడు వరలక్ష్మి పూజకి నైవేద్యంగా పెట్టాలి. ఇది పంచామృతం అంటున్నాం కదా, ఇది తిన్నా కూడా అదే అమృతం లాగానే ఉంటుంది. పంచామృతము అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పంచామృతంలోనే అమృతంలాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పంచామృతము రెడీ అయ్యింది. నేను చెప్పిన కొలతలతో మీ ఇంట్లో వరమహాలక్ష్మి పూజకి అమ్మవారికి ఈ పంచామృతాన్ని తొలుత నైవేద్యంగా పెట్టడానికి మీరు కూడా రెడీ చేసుకోండి. పంచామృతం అని పేరులో ఉండేదే కాదు, మనం తిన్న తర్వాత మనకు అమృతం తిన్నాము అనుకునే విధంగా మనకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.